అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి ఒక ఎంఓయూ కానీ దీనికి సంబంధించి ఏ అగ్రిమెంట్ కూడా అమెరికా భారత్కు సంబంధించి కొత్త అగ్రిమెంట్స్ ఏవి రాలేదు. దీనిని ఎప్స్టీన్ ఫైల్స్తో ముడిపెట్టి ఆదాని అందులో ఉన్నాడు, అంబానీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడు, వీళ్ళంతా అమెరికాతో కొన్ని కంపెనీల భాగస్వామ్యంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు, అమెరికాకి భారతదేశాన్ని అమ్మేస్తున్నారు లాంటి మాటలు రాహుల్ గాంధీ గారు లాంటి నోట రావడం అసలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రక్రియలు ఎన్ని? ఈరోజు పాకిస్తాన్ని విడగొట్టిన తీరు ఏ విధంగా చేశారు? ఆ తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లకి కారణం ఎవరయ్యారు? అనేక అంశాల్లో ఈరోజు ప్రతి దేశంతో మనకి పొసక్కుండా మనం చేసుకుంటున్న ఎన్ని కష్టాలు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ సమయం నుంచి కూడా ఇదే జర్నలిజంలో ఎలా భారతదేశాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అది తెలిసి చేసినా తెలియక చేసినా ఈనాటికి ఆ భారాల్ని మనం మోస్తూ ఉన్నామని ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. అటు వీటో పవర్ని తీసుకువెళ్ళి ఎలా వాళ్ళ చేతుల్లో పెట్టారు, పాకిస్తాన్తో మనం చేసుకున్న ఇది ఏదైతే ఉందో, ఈ కట్టింగ్స్ ఏదైతే ఉందో, భారతదేశాన్ని కట్ చేసిన విధానం ఈ రోజుకి మనం ఇబ్బందులు పడుతుంది ఈ కాంగ్రెస్ వల్ల కాదా? ఈ సమస్యలను ఎక్కడే మాట్లాడకుండా ఈరోజు మోడీ గారు భారతదేశంలో ఉన్న గొప్పవాళ్ళని, అది ఆదాని కానీ వీళ్ళని కానీ ప్రపంచ దేశాలకి మనం ఆర్థికంగా, మనం వ్యాపారులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, భారతదేశం ఎంత బలంగా ఉంది ఆర్థికంగా, వ్యాపారంగా, ఇక్కడున్న కంపెనీలు ఎలా ఉన్నాయి, మన అవసరాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేసే విధంగా ముందుకు వెళుతుంటే మోడీ అన్న వ్యక్తి భారతదేశంలో వినబడకుండా ఉంటే చాలు అన్నట్టుగా మాట్లాడిన రాహుల్ గాంధీ గారి ప్రసంగం పార్లమెంట్లో నిన్న ఏదైతే ఉందో నిజంగా తలదించుకోవాలి. ఇదే వీటో పవర్ని కాంగ్రెస్ ఎందుకు వదులుకుంది అనే మాట ఈరోజు భారతదేశం మొత్తం నిలదీస్తే రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు? పాకిస్తాన్తో మా సమస్యలన్నింటికీ కారణం మీరు చేసిన తలనొప్పులే అని అడిగితే గనక ఏం సమాధానం చెబుతారు? అసలైన ప్రధానమైన సమస్యలు మన మెడకి ఉరితాళ్ళులాగా వేలాడుతున్న సమస్యలను ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెడితే ఇప్పుడు మోడీ టార్గెటెడ్గా ఆయన మాట్లాడుతున్న విషయాల మీద మరి ఏం సమాధానం చెప్పాలి? ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటి, ఆయన హావభావాలు ఏంటి, ఆయన దాన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే ఒక రకంగా ఎక్కిరింతలు, అది కావాలని కవ్వింపులు, కావాలని రెచ్చగొడుతున్న విధానం. ఈరోజు బలం మాకు వస్తుంది అని చూయించుకోవడానికి ఏదో అసలు ఎవరు కూడా ఇప్పుడు భారతదేశంలో ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి అంటే, ఒక జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక బిలియనీరు ఒక 10 ఏళ్ల పాటు జైలుకి వెళ్ళొచ్చాడు. ఎందుకు వెళ్ళొచ్చాడు అంటే చిన్న పిల్లల్ని లైంగిక వేధింపులకి గురి చేయడం, చిన్న పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేయడం, ఉమెన్ ట్రాఫికింగ్ కూడా కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ చేయడం, వాళ్ళని తీసుకువెళ్ళి అత్యంత ధనవంతులు పెద్దవాళ్ళు ఇదే అమెరికాలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా పచ్చిగా చెప్పాలి అంటే ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి వ్యాపారం చేయడం పెద్ద వాళ్ళతో. దానిని పింప్ అంటారా లేదంటే ఇంకేదైనా పదం అంటారా? అలాంటి వ్యక్తి ఎప్స్టీన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి అతని మీద నేర నిరూపణ తరువాత అమెరికా 10 ఏళ్ల పాటు అతనికి జైలు శిక్ష వేసింది. ఆ తర్వాత బయటకు వచ్చాడు. దాదాపుగా 6 లక్షల పేజీల ఫైల్స్ అంటూ చెప్పి ఇప్పటికి ఒక 3 లక్షల ఫైల్స్ పేపర్స్ అని చెప్పి కొన్ని వీడియోలు, ట్రంప్కు సంబంధించిన వీడియోలను కూడా బయటపెట్టి ట్రంప్ గర్ల్ ఫ్రెండ్లు వీళ్ళతో ఉన్నారు, వాళ్ళతో ఉన్నారు, ఇలాంటివే అతను చెప్పిన మొత్తం ఇదంతా కూడా దానిని వ్యభిచారం అంటారా, పర్సనల్ డేటా అంటారా? మనం కూడా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం కదా. వీళ్ళందరికీ సంబంధించిన ఈ విషయాలు, పర్సనల్ విషయాల్ని బయట పెట్టడమే ఎప్స్టీన్ ఫైల్స్. ఇదొక అద్భుతమైన ఫైల్స్. అమెరికా తీసుకొచ్చింది కాబట్టి ఎప్స్టీన్ ఫైల్స్ని రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో వినిపిస్తున్నారు. అందులో మోడీ గారి పేరు ఎందుకు వచ్చింది, ఆదాని పేరు ఎందుకు వచ్చింది, లేదంటే ఆయన ఇంకొక ఎంపీ పేరు కూడా చెప్పారు. వీళ్ళందరి పేర్లు ఎందుకు వచ్చాయి అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు